నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఏంటంటే, మనలోని నెగటివ్ ఎనర్జీని తీసి రోడ్డు మీద పెట్టడం. మనం వెళ్తుంటాం చాలా చోట్ల, ఇది చాలా తప్పు చేయడం. అసలు ఈ ఎనర్జీ ఎలా అంటుకుంటుంది? ఈ నెగటివ్ ఎనర్జీ మనం కూడా చాలా వరకు దాన్ని తొక్కింటాం, దాన్ని పట్టుకొని ఉంటాం, ముట్టుకొని ఉంటాం. కొబ్బరికాయ పెడితే తీసుకొని తాగి ఉంటాం, నిమ్మకాయ పెడితే ఇంటికి తెచ్చుకొని తాగి ఉంటాం, ఇవన్నీ చేసి ఉంటాం. కానీ దానివల్ల వచ్చే రెమెడీ, దానివల్ల వచ్చే నెగటివ్ ఏంటి పూర్తిగా తెలుసుకోండి. దయచేసి నీ న్యూమరాలజీకి దీనికి ఏంటి సంబంధం అని మాత్రం క్వశ్చన్ చేయకండి. చాలామంది ఒక చెప్పుల వీడియోకి నేను చేస్తే చాలా వ్యూస్ వచ్చాయి, ఓకే, వెల్ అండ్ గుడ్, చాలామంది చూశారు చాలామంది. కానీ కొంతమంది చేసిన మీరు కొంతమంది ఒకడు పెట్టాడు, ఒక మంచి దోస్త్ నేను అనుకుంటున్నా, ఎందుకంటే నేను అనదలుచుకోలేదు మాటలు. ఎందుకంటే మనం మనుషులమైతే మనుషులాగా ఆలోచించాలి. మనం ఎప్పుడైతే క్రూరత్వంగా బిహేవ్ చేస్తామో మనకు కూడా అలాగే క్రూరత్వం అనేది వస్తుంది. నేనైతే ఏది పట్టించుకోదలుచుకోలేదు. ఒకటే, చెప్పులు మనకి నెగటివ్ చేస్తాయి. మనం చెప్పుల పైనే నిలబడాలి. చెప్పులతోనే మనం బయటికి వెళ్ళాము అంటే షూస్తోనే మనం ఉండాలి. గడప దాటి బయటికి వెళ్ళినప్పుడు అవి ఎంత ముఖ్యమో, మన ఫోన్ మనకి ఇంట్లో ఉండే బయట ఉన్న ఎంత ముఖ్యమో, మన చెప్పులు కూడా అంతే ముఖ్యం అన్నది తెలుసుకోండి. ఆ చెప్పులలో నెగటివ్ ఉంటే ప్రాబ్లం జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు ప్రాబ్లం అనిపిస్తే గనక వాట్సాప్ చేయండి మీ చెప్పుల్ని అని మరీ చెప్పాను. కొన్ని వందల మంది నాకు వాట్సాప్ చేశారు. కొంతమందికి బాలేవు, వేరే చెప్పులు కొనుక్కోమని చెప్పాను. ఇదంతా వాస్తవం. కానీ ఒక మేధావి, మహామేధావి ఏంద్రా నీ చెప్పుల గోల పందిరా అని ఒరే పందిరా, పందినంట నేను, ఒరే పందిరా ఏందిరా చెప్పుల గోల అంట. నువ్వు చెప్పులు లేంది ఉండలేవు. కానీ పంది వీడియో, నేను పంది వీడియో చూసిన వాడేవాడు? ఇది ఆన్సర్ నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు తిడుతూ ఉంటాడు, గాడిద కొడక అదేనిదని ఏదో బూతులు తిడుతూ ఉంటాడు. కానీ ఆ గాడిద కొడుకు అంటే ఎవరు? గాడిద కొడుకు ఇతని కొడుకే అయినప్పుడు ఇతను ఏమవుతాడు? అది మనం తిట్టేటప్పుడు, మనం మాట్లాడేటప్పుడు మన ఉచ్చారణ ఎలా ఉంది, మనం మాట్లాడే భాష ఎలా ఉంది, మనం ఒక వ్యక్తిని ఏదో ఇబ్బంది పెడుతున్నాం, ఏదో అంటున్నాం మాటలని పైశాచిక ఆనందం పెట్టుకోకండి. మీరు ఎవరేమనుకున్నా కూడా, నాకు అప్పులయ్యి నేను ప్రాబ్లమ్స్ పడినప్పుడు ఎన్నో మాటలు పడ్డాం. ఇది ఇంత కూడా కాదు, ఓకేనా? మంచి చేద్దామని వెళ్తున్నా, ఇది దేవుళ్ళకే తప్పలేదు, ఎన్నో పడ్డారు. కానీ చూసి చూడనట్టు వదిలేశారు దేవుళ్ళు. కానీ మీ కర్మని మీరు ఇంకా పెంచుకుంటున్నారు. ఒక మనిషిని నిందించి, ఒక మనిషిని తిట్టి, ఒక మనిషిని మాట్లాడి. నీకు ఇష్టం లేకపోతే చూడొద్దు, నా వీడియోలు చూడొద్దు. నేను చేసేది ఒక్కటే, ఒక మనిషి అయినా మారి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చుకుంటాడనే ఉద్దేశం తప్ప నాకు ఏమీ లేదు. బిజినెస్ కోసం నా కాడికి రండి, ఫోన్ నంబర్లు నా దగ్గర తీసుకోండి, అవన్నీ చేసుకోండి అని నేను చెప్పట్లేదు. నాకు అవసరం లేదు కూడా, మీరు రావాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా మీకు దగ్గరలో ఉంటారు మంచి న్యూమరాలజిస్టు, మంచి వాస్తు, మంచి వ్యక్తులు ఉంటారు, అది చేసుకోండి. చంద్రమౌళి యాదవ్ దగ్గరికి రమ్మని నేను చెప్పట్లేదు. చంద్రమౌళి యాదవ్తో మీకు పని లేదు, మీకు అవసరం లేదు. నా దగ్గరికి వస్తే మాత్రం ఫీజు మాత్రం గ్యారంటీ. వాళ్ళు ఎవరైనా సరే, ఎలాంటి వ్యక్తులైనా సరే, నా సొంత వ్యక్తులైనా సరే. క్లియర్? ఖచ్చితంగా చూద్దాం. అయితే ఈ దిష్టి గురించి తెలుసుకొని పోయే ముందు,
మనము మన లైఫ్లో మనకేం కావాలి, ఇది కొత్తగా చూసే వారికి మాత్రమే. పాత వాళ్ళు కొంచెం ఫార్వర్డ్ చేసుకొని చూసుకోవచ్చు మీకు బోర్ కొడితే. మన లైఫ్లో మనకు మంచి నేము, బిజినెస్ నేమ్, ముఖ్యంగా నంబర్ 1గా మొబైల్ నంబర్ కావాలి. ఆ తర్వాత సిగ్నేచర్, వెహికల్ నంబర్, ఇవన్నీ కూడా మంచి సూపర్ సక్సెస్లో ఉండాలి. మ్యారేజ్ డేట్ కూడా బాగుండాలి. ఇవన్నీ చూసుకోండి. మ్యారేజ్ డేట్ల గురించి ఒక్కొక్క మ్యారేజ్ డేట్ గురించి ఒకటి చేస్తాను నేను. మీరు సెప్టెంబర్ 1కు ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలో, మీ యొక్క మ్యారేజ్ డేట్ ఎలా ఉందో మీరు చూసుకొని ముందుకెళ్ళండి. ఇది నెక్స్ట్ ఈ మ్యారేజ్ డేట్స్ కానీ ఇవన్నీ క్లియర్ ఉండాలి. అలాగే ఆరా పవర్ అండి. ఆరా పవర్, ఆరా ఎనర్జీ మనకు కావాలి. మన ఇంట్లో నెగిటివ్ను పోగొడితే కనుక ఆరా పవర్ అనేది ఆటోమేటిక్గా మొదలవుతుంది. ఆరా పవర్ ఉంటే మీ దగ్గర డబ్బు ఉన్నట్టే, మీ దగ్గర అన్ని ఉన్నట్లే, అన్ని వచ్చినట్టే, ఖచ్చితంగా మీరు ఒక ముక్తిని సాధించినట్లే. ఇది చేసుకున్న వారికి తెలుస్తుంది. కొంచెం అది చేసుకున్నా కూడా వెయిట్ చేసిన వారికి కూడా తెలుస్తుంది. నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. నేను 4 years అయింది. ఒక 6 months మాత్రం మనిషిని, నెగటివ్లు ఉన్న వ్యక్తిని, మనిషిని పిండి 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 వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు సూపర్. ఇక్కడ మొబైల్ నంబర్ కావచ్చు, ఇవన్నీ ఏమంటే ఒక సైన్స్ పద్ధతి. ఈ ఆరా పవర్ కూడా మనం క్రియేట్ చేసుకునేది ఒక సైన్స్ పద్ధతి. ఈ సైన్స్ పద్ధతి ద్వారా మనం ఇవన్నీ చేసుకుంటున్నాం, ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఒక ఎనర్జీ అనేది సైన్స్ ద్వారా పుడుతుంది. మనము పంచభూతాలతో సహా మనం ఎలా పుట్టామో ఆ పంచభూతాల్లో ఈ సైన్స్ పద్ధతి అనేది ఉంది. ఈ సైన్స్ పద్ధతి ద్వారా మనం చేసుకుంటే కనుక 100% లక్ లైఫ్ మనకు అనేది ఉంటుంది. ఇక్కడ మనం వెళ్ళే దారుల్లో 3 దారుల్లో మనకు ఈ దిష్టికి సంబంధించినవి పెడతా ఉంటారు. మనందరికీ ఎన్నో చోట్ల చూస్తుంటాం, ఓన్లీ 3 దారాల దగ్గర ఎక్కువ పెట్టమంటుంటారు. ఇది మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు అని నేను చెప్తాను మీకు. ఎందుకు మంచిది కాదు అంటే, మన పైన ఉన్న ఒక ఆత్మ కావచ్చు, ఒక నెగటివ్ ఎనర్జీ కావచ్చు. ఎలా వస్తుంది ఈ నెగటివ్ ఎనర్జీస్? ఒక దిష్టి ఎలా వస్తుంది? ఒక అబ్బాయి అందంగా ఉన్నాడు, చాలా మంది చూస్తారు, అబ్బా వాళ్ళ అబ్బాయి ఎంత బాగున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు అంటారు. లేకపోతే ఒకరి అమ్మాయి చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, అరే అమ్మాయి ఎంత బాగుంది అని చూస్తే ఆ యొక్క దిష్టి అనేది వాళ్ళకు వస్తుంది, నర దిష్టి మెయిన్. ఇంకా కొంతమంది చేతబడి అన్నట్టు వాళ్ళ యొక్క ఫొటోస్ పెట్టి, వాళ్ళ ఇవి పెట్టి వాళ్ళ పైన నెగటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తారు. ఆ నెగటివ్ ఎనర్జీస్ వల్ల కూడా వీళ్ళు ఇబ్బంది పడతారు. ఈ ఇబ్బంది వలన నెక్స్ట్ ఏం జరుగుతుంది? ప్రాబ్లం జరుగుతుంది. ఈ ప్రాబ్లం వలన అతను సిక్ అయిపోతాడు, ఇబ్బంది పడిపోతాడు, ప్రాబ్లం పడిపోతాడు. అందుకే నేను నా వీడియోస్లో మేము చెప్తూనే ఉంటాను, మీ యొక్క నెగటివ్ ఎనర్జీని తెలుసుకోవాలంటే వెంటనే మీ యొక్క ప్రజెంట్ ఉన్న సెల్ఫీ ఫోటో పెడితే మీ యొక్క ఎనర్జీస్ తెలిసిపోతాయి. మీరు ఏ ఎనర్జీలో ఉన్నారు, ఎలా ఉన్నారు అనేది మీకు తెలిసిపోతుంది. కాబట్టి అందుకనే మీరు నరదిష్టితో ఉన్నారా, లేకపోతే నెగటివ్ ఎనర్జీస్తో ఉన్నారా, లేకపోతే ఆరా పవర్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఇక్కడ మన పైన ఉన్న నెగటివ్ ఎనర్జీని తీస్తాం. తీసినప్పుడు అది 3 దారుల్లో పెడతాం కదా. మనకు ఎవరో చెప్పే ఉంటారు, ఇది ఇట్లా అన్నంతో కలిపిన కుంకుమతో పసుపుతో కలిపి అన్నాన్ని ముద్ద చేసి 3 దారుల్లో పెట్టమంటాడు. ఎట్లా? ఇతని పైనుంచి తీసి ఇతనిలో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ అన్నానికి పట్టుకుంటుంది. ఒక నిమ్మకాయ ఉంటుంది, ఆ నిమ్మకాయ పట్టుకుంటుంది. ఇతను ఏం చేస్తాడు, అందులో ఒక మంత్రం వేసి అతని మీద ఎవరైతే నెగటివ్ ఎనర్జీస్తో బాధపడుతున్నారో, ఎవరైతే చేతబడితో బాధపడుతున్నారో, ఎవరైతే నరదిష్టితో బాధపడుతున్నారో, ఎవరైతే ఒక ఆత్మతో బాధపడుతున్నారో వీళ్ళందరికీ
ఈ నెగటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి వాళ్ళు సిక్ అయిపోయి ప్రాబ్లం పడి ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తారు, వాళ్ళకి ఎటువంటి డిసీజ్ ఉండదు, ఎటువంటి ఎన్ని రిపోర్ట్స్ తీసినా ఏముండదు, కానీ ఇతనికి పెయిన్ వస్తుంటది. ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నెగటివ్ ఎనర్జీ వల్ల. ఈ నెగటివ్ ఎనర్జీని మనం పాజిటివ్గా మార్చాలి. ఎలా అంటే వీటి యొక్క మంత్రాధారణతో మనం చేయొచ్చు, తీసివేయచ్చు. తీసివేసిన తర్వాత 3 దారులు కలిసి తోడబెట్టు అంటాడు. ఎవరు అలాంటి ప్రోత్సహించొద్దు, ఎవరు చెప్పొద్దు అది. ఎందుకంటే ఒక వ్యక్తి తెలియకుండా ఫాస్ట్గా 2 వీలర్ మీద వెళ్ళొచ్చు, లేకపోతే డైరెక్ట్ వచ్చి తొక్కొచ్చు, అతనికి వెళ్ళిపోతుంది అది ఫాస్ట్గా. అరే ఈ లోకంలో మీరేం సార్ ఇలా చెప్తున్నారా అనుకోవచ్చు. ఎనర్జీస్ ఇప్పటివి కాదు. ఈ నెగటివ్ ఎనర్జీస్ పూర్వకాలం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది కనుగొనబడింది. ఇది ఇప్పుడేదో మనం చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు, ఎవరు చెప్పేది కాదు. ఈ నెగటివ్ ఎనర్జీస్ని మనము తగిలించుకుంటే కనుక సేమ్ వాళ్ళ యొక్క దరిద్రము అంటారు కదా, ఆ దరిద్రాన్ని అంటించుకున్నట్టే. ఆ ఎక్కువ ఎనర్జీని మనం తొందరగా ఎవరైతే ఫస్ట్ ఎక్కువ తొక్కుతారో వాళ్ళకి వస్తుంది. తర్వాత దాని యొక్క రువడి తగ్గిపించుకొని వెళ్ళిపోతుంది. అందుకనే ఇట్లాంటివి మీరు చేస్తే గనక, ఇట్లాంటివి మీరు తీసుకుంటే గనక మన కర్మను వాళ్ళకు పంచినట్టు అది చాలా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మన కర్మ మనతోనే పోనివ్వండి, మన నెగటివ్ ఎనర్జీ మనతోనే పోనివ్వండి, మన బ్యాడ్ ఎనర్జీ మనతోనే పోనివ్వండి, కానీ ఎవరికి ఇబ్బంది పెట్టకండి, ఎవరిని నాశనం చేయొద్దు, ఎవరిని మనము ప్రాబ్లం చేయొద్దు అన్నది గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళండి. ఈ నెగటివ్ ఎనర్జీస్ 3 దారుల్లోనే పెడతారు, కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పదే నేను ఎందుకు చెప్తున్నాను, సార్ మీరేం సార్ భలే చెప్తున్నారా అనుకోవచ్చు. కాదు, ఈ నెగటివ్ ఎనర్జీస్ పలు రకాలుగా వస్తాయి, పలు రకాలుగా దాన్ని తీయచ్చు. ఎందుకంటే మన పైన నుంచి మనం తీసేటప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి. మీరు అలాంటి సిచ్యువేషన్లో కానీ ఒక ఆత్మతో బాధపడుతున్నా, ఒక నెగటివ్ ఎనర్జీస్తో బాధపడుతున్నా, దేంతో బాధపడుతున్నా మీరు నాకు కాల్ చేయండి. ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ ఫోటోని పెట్టండి. వాళ్ళు దేంతో బాధపడుతున్నారో, ఏం చేస్తే బాగుంటుందో నేను చెప్తాను. మీకు ఒకవేళ మీకు తీసుకునే పొజిషన్ నేను చెప్పినా కూడా అలా చేసుకోలేకపోతే నేను వస్తా, మీరు ఎక్కడున్నా సరే. లేకపోతే మీరు మా ఆఫీస్కి రావచ్చు. ఇలాగా మనం చేసుకొని ముందుకెళ్ళొచ్చు. ఇబ్బంది ఏమీ లేదు, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. బై మిస్టేక్లో తొక్కినా కూడా ఏమీ కాదు. వెంటనే నాకు ఫోన్ చేయండి. ఖచ్చితంగా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. అదేదో మీరు ఇప్పుడే చెప్పొచ్చు కదా అంటే ఆ మంత్ర ఉచ్చారణలు అవన్నీ చెప్పకూడదు, చెప్పరాదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదనే డైరెక్ట్ ప్రయోగిస్తే తప్ప అది మంత్రోచ్చరణ చెప్పకూడదు. మా గురువులు మాకు నేర్పిన ఒక ఇది. ఖచ్చితంగా నేను మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ కావచ్చు, చాలా మందికి ఇలా చేతుబడులు చేసి ఇవన్నీ చాలా ప్రాబ్లం చేస్తున్నారు మనుషులకి, కానీ అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడైతే నువ్వు ఒక వ్యక్తికి హాని కలిగిస్తావో ఆ కర్మ నిన్ను జన్మ జన్మలుగా పంచభూతాలు చూసి పెట్టుకొని మనం మర్చిపోవచ్చు, వేరే వాళ్ళు నెగటివ్ చేయించుకున్న వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ పంచభూతాలలో ఎప్పటికీ అది వదలదు. మనము ఒక వ్యక్తి స్టార్టింగ్లోనే చెప్పాను, ఒక మనిషి తూలనాడి ఒక మాట మాట్లాడినాడు అంటే పంచభూతాల్లో డైరెక్ట్ రికార్డ్ అయిపోయింది. ఆ రికార్డ్ అయింది నీకు ఏదో ఒక టైంలో నీకు వినిపిస్తుంది, నీకు అనిపించేలా చేస్తుంది, నీకు ఇబ్బంది చేసేలా చేస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళండి. అలాగే మనం ఒక రియల్ ఈవెంట్స్ సంస్థని స్థాపిస్తున్నాం. ఈ రియల్ ఈవెంట్స్ సంస్థకి డిస్ట్రిక్ట్ హెడ్స్, తాలూకా హెడ్స్, మండల హెడ్స్, సిటీల్లో ఉన్న మున్సిపాలిటీ హెడ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు మీ యొక్క పద్ధతిలో మీరు మ్యారేజ్ కానీ న్యూమరాలజీ పద్ధతిలో మొబైల్ నెంబర్ కానీ మీరు ఇవన్నీ చేసుకొని ఉండాలి. ఖచ్చితంగా ఆరా పవర్ని మీ ఇంట్లో క్రియేట్ చేసుకొని ఉండాలి. అప్పుడే మన పోస్ట్కి మీరు అర్హులు. ఖచ్చితంగా చాలా పెద్ద సంస్థగా ఒక టాస్క్ టీమ్ సర్వీస్గా మారబోతుంది. మీరు చేరితే చాలా హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. థ్యాంక్ యూ మీ అందరికీ.